నమస్కారం అండి. ఈసారి వీడియోలో విడుదలై 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'వినోద పిక్చర్స్' వారి 'స్త్రీ సాహసం' ఈ చిత్రం గురించి మాట్లాడదామండి. అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రం ఆగస్టు 9, 1951 విడుదలైంది. అలా నేటికి 70 సంవత్సరాలు పూర్తయిందనమాట. కథానాయక అంజలీదేవి, నిర్మాణ సంస్థ వినోద పిక్చర్స్. నిర్మాతగా డిఎల్ నారాయణ గారి పేరు వేస్తారు. కానీ ఇందులో డిఎల్ నారాయణ, దర్శకుడు వేదాంతం రాఘవయ్య, సంగీత దర్శకుడు సిఆర్ సుబ్బరామన్ ముగ్గురు కూడా పార్ట్నర్స్. ముగ్గురు కలిసి తీసిన చిత్రం ఇది. తర్వాత ద్విభాషా చిత్రంగా తీశారు. అంటే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రం తయారైందనమాట. చెప్పుకున్నాం కదా, నిర్మాత డిఎల్ నారాయణ, దర్శకత్వం వేదాంతం రాఘవయ్య, సంగీత దర్శకత్వం సిఆర్ సుబ్బరామన్, తర్వాత ఛాయాగ్రహణం బిఎస్ రంగా గారు. ఈ చిత్రం ఆ రోజుల్లో 4 కేంద్రాల్లో సద్వినోత్సవం చేసుకొని సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే, ముఖ్య పాత్రధారి అక్కినేని నాగేశ్వరరావు పాత్ర పేరు రాజశేఖరుడు. రాజకుమారుడు అక్కినేని నాగేశ్వరరావు. మనోహరి రాజకుమారిగా అంజలీదేవి. మహావీర మహారాజుగా సిఎస్ఆర్ ఆంజనేయులు. మహారాణిగా సూర్యప్రభ. అమ్మన్నగా రేలంగి. వీళ్ళందరూ ముఖ్య పాత్రధారులు. స్థూలంగా చిత్రకథ చూసుకుంటే ఇందులో మహారాజు కుమారుడు అంటే మహావీర మహారాజు కుమారుడు రాజశేఖరుడు అనమాట. మహారాజు తన కుమారుడికి స్వయంవరం ప్రకటిస్తాడు. అంటే ఈ అమ్మాయిలు వచ్చి ఆ రాజుని ఎంచుకుంటారనమాట. స్వయంవరం అంటే అమ్మాయిలు వచ్చి తీసుకోవడం. అలా వస్తున్నప్పుడు రాజశేఖరుడికి అది పెద్ద ఇష్టం లేకుండా 3 కండిషన్స్ పెడతాడు తన పెళ్లి చేసుకోదలిసిన వాళ్ళకి. ఒకటి, తనకి ఒక వజ్రాల కోట కట్టివ్వాలి. అది కూడా వారి తల్లిదండ్రుల సహాయం లేకుండా. రెండోది, తనకు తెలియకుండా గర్భవతి కావాలి. మూడో షరతు ఏంటంటే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోనివ్వాలి. ఈ 3 షరతులు ఒప్పుకున్న అమ్మాయిని మాత్రమే తాను పెళ్లి చేసుకుంటానని ప్రకటిస్తాడు. అలా రాకుమారి మనోహరి అంటే అంజలీదేవి గారి పాత్ర, ఆమె రాజకుమారుడు రాజశేఖరుడిని వరిస్తుందనమాట. వరించి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. ఇక మిగిలిన చిత్రకథ ఈ 3 షరతులు ఆమె ఎలా పూర్తి చేసింది అన్నదే మిగిలిన చిత్రకథ అనమాట అండి. అది స్త్రీ సాహసం స్థూలంగా చూసుకుంటే చిత్రకథ. అంటే మీకు ఒక విధంగా మంగమ్మ శపథం కథ కూడా గుర్తు రావచ్చు కదా, అలాగే అనిపిస్తుంది అనమాట. అది స్థూలంగా ఈ చిత్రం కథ. చిత్రం సరదాగానే ఉంటుంది. తర్వాత చిత్రంలో చెప్పుకున్నాము కదా, సిఆర్ సుబ్బరామన్ గారి సంగీతం. ఆ రోజుల్లో పాత చిత్రాలన్నిటికీ కూడా ఆయనే సంగీతం. ఒక 16 పాటలు ఉన్నాయి సినిమాలో మొత్తం. తర్వాత పాటలు పాడిన వాళ్ళందరూ జిక్కి, లీలా, తర్వాత సుసల దక్షిణామూర్తి గారు ఒక పాట పాడారు. కె శివరావు, సి వరలక్ష్మి వీళ్ళందరూ కూడా పాటలు పాడారు. 16 పాటలు ఉంటాయి. ఆ పాత సినిమాల్లో, అందులో జానపద చిత్రాల్లో ఎక్కువగా పాటలే ఉంటాయి కదా, అలాగే ఈ చిత్రంలో కూడా చాలా పాటలు ఉన్నాయన్నమాట. ఆ తర్వాత 1951లో చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు అన్ని జానపద చిత్రాలే విడుదలయ్యాయి 1951లో. అందులో ఇవి కూడా చెప్పుకోవచ్చు. ఒకటి తెలుగులో స్త్రీ సాహసం, తర్వాత తమిళంలో స్త్రీ సాహసం కూడా అందులోకి వస్తాయి. అవండి వినోద పిక్చర్స్ బ్యానర్ మీద అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి గారు నటించిన స్త్రీ సాహసం అనే చిత్ర విశేషాలు. ఈ చిత్రం గురించి మీకు తెలిసిన విశేషాలు కూడా ఉంటే కామెంట్స్లో పంచుకోండి. ఆ తర్వాత మళ్ళీ మరో వీడియోలో మరికొన్ని చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.